నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తిరుమలలో గోవులకు సంబంధించి ఆ వార్త చాలా వైరల్ అవుతూ వస్తుంది. రకరకాల వెర్షన్స్ బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఓవరాల్గా ఏమనిపిస్తోంది, ఏం చెప్తారు? ఇద్దరు నాయుళ్ళు, ఒక నాయుడు చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి అండ్ అపోజిషన్ లీడర్. ఇది ఒకటి. ఈ బిఆర్ నాయుడు పూర్ణకుంభం వచ్చి మొత్తానికి టీటీడీ దేవస్థానంలో వెర్షన్స్ మీరు గమనించండి. టీటీడీ చైర్మన్, మాజీ టీటీడీ చైర్మన్ మాట్లాడాడు. ఏది భువన్ కరుణాకర్ రెడ్డి. ఆర్టికల్ 48 ఏం చెప్తాం సార్? గో సంరక్షణ, గోశాలల్లో ఎలా జరగాలి అన్న దగ్గర పరిరక్షణ జరగాలి. సహజ మరణాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆర్టికల్ 48 ప్రకారం గోశాలలో మరణించిన వాటికి ఎక్స్ప్లెనేషన్స్ ఉండవా? 100 ఆవులు చనిపోయి, లేకపోతే 40 ఆవులు చచ్చిపోయి, 50 ఆవులు చచ్చిపోయి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, స్టాంపేడ్ జరిగింది తిరుమలలో. అప్పుడు ఎవరు గోశాల ఇన్ఛార్జినే అక్కడ డెప్యుటేషన్ మీద వేస్తే ఆవిడ సస్పెండ్ చేశారు. ఇప్పటికి డిప్లై చేయలేదు కొత్త వాళ్ళని. డిఎఫ్ఓ ఆధ్వర్యంలో నడుస్తుంది. మూడో పాయింట్, ఆర్టికల్ 48 ప్రకారం ప్రొటెక్షన్ ఇవ్వరు. అక్కడేమో పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళకి మాదేంది బాధ్యత అన్నట్టు, ఈ గోశాలది టీటీడీ బాధ్యత లేదంటే టీటీడీ గోశాలలో చనిపోయింది అంటే ఆ చనిపోయిన నెంబర్ దగ్గర కొంచెం డిస్ప్యూట్ నడుస్తుంది. మాకు ఏ డిస్ప్యూట్ అయినా అవసరం సార్. సహజ మరణాలకి డిఎఫ్ఓ బయటకు వచ్చి ఈ సహజ మరణాలని చెప్పాలా? డీమార్క్ చేసి చనిపోయినవి ఫిట్స్తోనూ ఆ తిండి లేక చచ్చిపోతున్నాయి అంటే ఆర్టికల్ 48 ప్రొటెక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ మీకు ఇన్ఛార్జ్ లేడు అక్కడ, అది ఎందుకు గమనించట్లే? అదే పెద్ద మెయిన్ లోపం అంటారా? ఆబ్వియస్లీ పట్టించుకున్న నాదులు లేడు. పట్టించుకున్న నాదులు లేకపోతే ఏమవుతుంది? దాన్ని కవర్ చేయడానికి టీటీడీ బాధ్యత లేదా? భువన్ కరుణాకర్ రెడ్డి పెట్టిన సాయంత్రం ఎందుకు నువ్వు కన్ఫర్మేషన్ చెప్పలే? ఇది ఒక ఎత్తి సార్. రామతీర్థంలో తల తిరిగినప్పుడు మా సరస్వతీనంద గారు, శివ సరస్వతీనంద గారు వెళ్ళి చేసిన దగ్గర చూశాను. ఆయన ఒక్కడికే కమిట్మెంట్ ఉంది వాళ్ళ ముంతాజ్ హోటల్ విషయంలో. అట్లా ఈ కర్రకు జెండాలు కట్టుకుని తిరుగుతుంటారు. వీళ్ళకి ఏమైంది సార్? వీళ్ళకి ప్రతిస్పందన ఉండదు దేవదేవుడి సన్నిధి కన్నా? ఎందుకంటే తిరుపతి లడ్డూల విషయం మొదలైంది, జర్రి వచ్చింది ప్రసాదాల్లో. తర్వాత విరివిగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఘాట్లో, తిరుపతి ఘాట్లో. నాలుగోది, నిన్న ఓ పనికిమాలిన ఎదవలు మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని వెళ్తారా? డైరెక్ట్ లైక్ క్యూ లైన్లో తమాషాలా? అది కూడా గర్భగుడి ఎంట్రన్స్ దగ్గర జోళ్ళు తీస్తారా? అంతవరకు వాళ్ళు చూడకపోవడం ఎంత సెక్యూరిటీ ఉంటుంది సార్ లోపల? ఆ తెల్లలుంగి షర్ట్ వేసుకునే బ్యాచ్లు ఎంతమంది ఉంటారు? ప్రాణాలు తినేస్తుంటారు కదా తాళాలు తీయకుండా. ఇవన్నీ మనం నిజంగా ఇవన్నీ ఒక ఎత్తి అయితే, అలా పెద్ద జీరు ఉంటాడు. ఇక్కడ మా చిన్న జీరు అంటే ఫుల్ రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు. ఆ పెద్ద జీరికి వచ్చిన కష్టం ఏంటండి? ఏడు చేస్తుండే అక్కడ ఏం చేస్తున్నాడు? కంటిన్యూస్గా అపవిత్రం జరుగుతుంటాయి. పైపచ్చి నిన్న స్వామివారి నైవేద్యం లేట్ అయింది తెలుసా? అవును, అది కూడా వార్త వచ్చింది. అంటే ఎన్ని సీరియస్ ఆఫ్ యాక్షన్స్ చూడండి. ఇన్ని జరుగుతుంటే కంటిన్యూస్గా పైన ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా విమానాలు ఎగురుతుంటాయి. బయటకు వచ్చే పెద్ద జీరు మాట్లాడింది ఏమైనా చూసారా మీరు? దేనికి ఉన్నాడు అక్కడ? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయితే మాకు వివక్ష, వాళ్ళు ఎలాగో రారు, మాకు పరిరక్షణ జరగదు, రాముల వారి తల తెగినా ఆడొచ్చిన పాపాన బోలా, మా మాట లేకుండా చెప్తున్నా. అంతకన్నా హిందూ హెడ్ క్వార్టర్స్ తిరుపతి కన్నా ఏమైనా ఉందండి తిరుమల కన్నా? అంటే ఈ భానుప్రకాష్ కూడా మాటికి వచ్చి మాట్లాడుతుంటారు, ఆయన కూడా ఏం మాట్లాడలేదు. అరే ఓన్లీ వీఐపీలను రిసీవ్ చేసుకుని దర్శనం చేయించడమే టాస్క్ అయింది అంతే. ఇలాంటి వాటిల్లో అమ్మో వాళ్ళంతా వేరే బ్యాచ్ చూసుకుంటారని పక్కకి వెళ్ళిపోతాడు ఆయన. మళ్ళీ నియమనిష్టలతో కట్టు బొట్టు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి, ఎక్కడ అనుమానం రాకుండా. అంటే ఇప్పుడు కాదండి, నాకు తెలియకూడదు సార్. కాదు సార్, గతంలో భూముల విషయంలోనూ అట్లను అప్పుడు కూడా మెంబరే మనకి గత ప్రభుత్వాల్లో. సార్ ఇన్ని వాదనలు, ఇన్ని కామెంట్స్, నాకు వీళ్ళెవ్వరూ అవసరం లేదు. ఆ పెద్ద జీరు ఏడు చేస్తుండే నాకు కావాలా? దేనికి అక్కడ ఈ జీర వ్యవస్థ ఆగమశాస్త్ర కైంకర్యాలను పరిరక్షించడానికి అక్కడ ప్రతిష్ఠించినప్పుడు ఇన్ని సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ బాధ్యత ఏది? ఈ కర్రక జెండా బ్యాచ్ల వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పీఠాధిపతులు కదా వీళ్ళందరూ. వీళ్ళు అవును మేమెవరూ ముట్టుకోకుండా వాళ్ళ కాళ్ళే వెళ్ళిపోయి ఓవర్ యాక్షన్ బ్యాచ్ల కింద నేను అభివర్ణిస్తాను. ఈ 2025లో కూడా ఇంకా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం మనం. పోనీ అట్లీస్ట్ ఆ దేవదేవుడి సన్నిధిలో ఇలాంటి గోమాత నా తల్లితో సమానం, అవును నేను అలా కొలుస్తాను. అక్కడ అంత జరిగితే ఆర్టికల్ 48 ప్రొటెక్షన్ ఆఫ్ గోశాల ప్రకారం కూడా జరగకపోయినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? కనీసం మాట, ఒక చిన్న ఎందుకు మాట్లాడలే? మాటల వాళ్ళకేం పోయింది సార్? వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడానికి వస్తున్నారు. హిందూ ధర్మ పక్షాన వీళ్ళతో అవదు, నేను మొహమాట లేకుండా చెప్తున్నా. ఈ లోని నటిస్తున్నారు. నా దగ్గర ఛానల్ ఉంది, నేను చూపించిపోతే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ప్రపంచానికి తెలియదు అనుకుంటే అది అమాయకత్వం ఈ రోజుల్లో. అంటే ఇది ఇన్సిడెంట్ జరిగాక రకరకాల వెర్షన్స్ వినపడుతున్నాయి. ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ భువన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు, ప్రస్తుత చైర్మన్ నాయుడు గారు మాట్లాడారు. ఎప్పుడు పండగ వెళ్ళిన ప్రశ్నడా? వెంటనే రియాక్ట్ అవ్వాలంటే ఇన్స్టెంట్ రియాక్ట్.
ఇంకోటి డిఎఫ్ఓ గారిని పక్కన కూర్చోబెట్టుకుని చనిపోయిన 10 ఆవులు, 5 ఆవులు, 1 ఆవు, 40 ఆవులు, పోస్ట్ మార్టం రిపోర్టు, సహజ మరణాలు 10, అసహజ మరణాలు 2, ఇందులో తిండి లేక చచ్చిపోయిన 1, ఇవి చెప్పాలి కదా నాకు. ఏట్లేదంటే ఇదేమైనా అభిలాషల మామూలుగా నాకేమి తెలియదని కూర్చోబెట్టరా? సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ ఆ దేవదేవుడి సన్నిధిలోనే. దాన్ని డైవర్ట్ చేయడానికి గో సంరక్షణ అయితే జరగనట్టే కదా సార్. జరిగితే ఇలా ఎందుకుంటాయి? అంటే ఈ చనిపోయిన ఆవుల సంఖ్యలో కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ఎందుకు అట్లా? ఆ నెంబర్ మళ్ళీ అనమాట ఇక్కడ కూర్చున్నాం. ఎవడండి ఆ క్లారిటీ ఇవ్వాల్సిందే? వాళ్ళు అంతే అక్కడ వాళ్ళు అక్కడ నేను చెప్పాను కదా, సస్పెండ్ అయినాడు, లేయర్ రీప్లేస్మెంట్, డిఎఫ్ఓ మాట్లాడా లేదు కదా, టీటీడీ చైర్మన్ మాట్లాడాడు, ఫిగర్ మాట్లాడా. సహజ మరణాలు, చచ్చిపోయిన 40 ఆవులు సహజ మరణాలు చెప్పమనండి, చచ్చిపోయిన 10 ఆవులు సహజ మరణాలు చెప్పమనండి. అవి ఎందుకు చెప్పట్లే? మనుషులు చచ్చిపోరా? సహజంగా చచ్చిపోవా జంతువులు? మాకు తెలవా? దీనిపై ఖచ్చితంగా అనుమానాలు అయితే ఉన్నాయి. అనుమానం కాదు, పని చేయట్లేదని అది పట్టించుకోవట్లేదు. పీరియడికల్ ఇన్స్పెక్షన్స్ జరిగాయి అనుకోండి సార్, అక్కడికి వెళ్ళి అంబులెన్స్లో గోవులకి పరిరక్షిస్తూ. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ సహజ మరణాలు, తిండి లేక చచ్చిపోయిన ఉదంతాలు, నెక్స్ట్ అక్కడ అనారోగ్యంతో ఉన్నప్పుడు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఎందుకు జరగట్లేదు? మెడికల్ ఆఫీసర్ ఉన్నారు కదా ఇవాళ, పశువులు అంబులెన్స్లో ఉన్నాయి కదా. లాస్ట్ రొటీన్ చెకప్ లాస్ట్ వీక్ జరిగింది, ఆ డేటా ఎందుకు మాట్లాడలేదు ఆయన? ఒకవేళ సీరియస్గా ఇన్ఛార్జ్ ఉంటే కనుక అసలు ఇంత తప్పిదం జరిగి ఉండదు. నా ప్రిడిక్షన్ అయితే అదే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మీరు లాస్ట్ టైం స్టాంప్ అయ్యేటప్పుడు ఆవిడ సస్పెండ్ చేశారా లేదా? గోశాల ఇన్ఛార్జే కదా అక్కడ, ఆవిడ ఎందుకు వచ్చిందని? టికెట్ల పైన ఏమైనా కింద ఇచ్చిన పాపానికి జరిగిన దౌర్భాగ్యమే కదా అది కూడా మిస్టేకే కదా. అప్పుడు ఏంటి చేస్తాడు మా జియర్ అక్కడ ఏమి చేస్తుండో నా ప్రశ్న అది. దేనికి ఉన్నాడు అక్కడ? పెద్ద జియర్ గారు ఏమన్నా గవర్నర్ అక్కడ? గవర్నర్ పోస్ట్ ఏది చెప్పాలంటే? ఈయన ఇక్కడ ఖాళీగా ఉన్నాడు, పని పాటలు లేని వాళ్ళు తీసుకొచ్చి గవర్నర్లు ఇస్తారు, అలాగే ఇస్తారా? ఆయన స్పందిస్తే చాలా వరకు క్లారిటీ వచ్చాయి. అంతే కదా. ఇది ప్రస్తుతానికి నాకు గోశాల పరిరక్షణ జరగట్లేదు, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పైన విమానాలు ఎగిరిపోతున్నాయి, ప్రసాదాలు డిలే అయిపోతున్నాయి, దాంట్లో జర్రులు వస్తున్నాయి, ఇన్ని జరుగుతుంటే ఆడు ఏం చేస్తుండో మా పెద్ద జీరు. ఈయనంటే మా చిన్న జీరు బిజీ, రియల్ ఎస్టేట్, డోంట్ డిస్టర్బ్ ఏం. మావాడి పెద్దవాడికి ఏడిపోయిన అక్కడ. చూద్దాం ఎప్పటికైనా స్పందిస్తారేమో. స్పందించట్లే కదా. పెద్ద జీఆర్ స్పందన గురించి ఇది నా 20 or 30 వీడియో. పెద్ద జీఆర్ స్పందన నేను చూడట్లే. చూద్దాం సార్ ఇంపాక్ట్ ఎలా ఉండిపోతాం. మళ్ళీ ఏవియేషన్ మినిస్టర్ తెలుగుదేశానికి సంబంధించిన మంత్రి, ఆ మాట చెప్పలేరండి? ఆయనకి మా దేవుడే కదా, నో ఫ్లై జోన్ కదా ఆయన. అదే అన్నీ చెప్తున్నారు మీరే, కానీ జరుగుతుంది అదే అని చెప్తున్నప్పుడు మా పెద్ద జీరు ఏడు చేస్తుండో. తెలుగుదేశం పౌర విమానయాన శాఖ మంత్రి గారు మా మహానుభావుడు కింజరపు ఎర్రనాయుడు గారు అబ్బాయి. ఓకే సార్, చూద్దాం ఇంకా ఎటువంటి వెర్షన్స్ వస్తాయి దీనిపై. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.